జ్ఞాపకం చేయటకు మరి నీవు ఆ యొక్క బలహీనమైన స్థితిలో ఉన్నావా? నువ్వు ఇంకొకరికి జ్ఞాపకం చేయాలి, నువ్వు ఇంకొకరిని నువ్వు బలపరచాలి. కారణం ఏమిటంటే ఈ లోకములో క్రీస్తుకు ఎవరండి సాక్షులు? ఆ రోజులో క్రీస్తుకు ఎవరు సాక్షులండి? మరి ఆ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత మరి పునరుద్ధరణ వెళ్తున్న సమయంలో తన శిష్యులకు వచ్చి, రండి, ఎందుకు ఈ లోకంలో పాపం ఉన్నది, మీరు ఎందుకు ఇక్కడ నాతో రండి అని వారిని తీసుకెళ్ళిపోతే ఈరోజు క్రైస్తవ్యం గురించి ప్రకటించేవారు ఉండకపోయేవారు, యేసు క్రీస్తు యొక్క మహిమను ప్రచురించేవారు ఉండకపోయేవారు. ఆ 12 శిష్యులని ఈ లోకములో ఉంచాడు కనుక వారు లోకమంతటా కూడా సర్వసృష్టికి సువార్త అందించారు కనుక క్రైస్తవ్యం అంటే ఏమిటో తెలిసిపోతుంది. అనగా సాక్షులు. ఆ రోజు చెప్పాడు యెషయా గ్రంథంలో, ఆయన చెప్పాడు, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి ఆ యొక్క దేవాది దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ లోకములో నాకు సాక్షులు ఎవరు అంటే, ఈ లోకములో నా కొరకు బ్రతికేవారు ఎవరు అంటే, ఈ కొరకు నా గురించి ప్రకటించేవారు ఎవరు అంటే, చూడండి యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే ప్రేమింటి వారలారా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు మీరు. ఎవరండి? చూస్తున్నాం మీరండి. ఎవరండి సాక్షులు? అబ్బా నేను కాదండి, నేను ఎక్కడ ప్రకటిస్తానండి, నాకు బోలెడు పని అండి, ఉదయం చేసినట్టు సాయంత్రం వరకు నాకు పనే, నా ఇంట్లో పని, ఆఫీసులో పని, నా పిల్లల పని, ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి నాకు, అన్నీ నేనే చేయాలండి. నా దేవుని పని ఎక్కడ చేస్తానంటే, ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు, ఎందుకు నేను ఎన్నుకున్నాడో తెలుసా? దేవుని కొరకు జీవించిన కొరకు. మరి నువ్వు చెప్పకపోతే ఇతరుడికి ఎలా తెలుస్తుంది? ఎన్నుకున్నాడు, ఏమని ఎన్నుకున్నాడు? మీరు తెలుసుకుని నన్ను. ఎవరండి కదా? ముందు తెలుసుకున్నాం మనము, ముందు ఆయన జనులమా? కాదండి, మనందరం తెలుసుకున్నాం, మనందరం ఆయన యొక్క జనులం. అందుకే నేనే ఆయనను గ్రహించినట్లు. ముందు గ్రహించిన వారం కాదు, ఎందుకంటే గురుడి వారం. ఇప్పుడు గ్రహించాం, ఎందుకంటే మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడ్డాయి, మన కనులకు కాటుక పెట్టబడ్డది. ఆ కాటుక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పెట్టిన తర్వాత ఈ యొక్క నేత్రములు వెలిగింపబడ్డాయి. లేకపోతే గుడ్డివారమే, మనల్ని ఇంకొక నడిపించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఇంకొక నడిపిస్తున్నాం, అనగా నువ్వు నన్ను నడిపిస్తున్నావు కనుక ఆయన అంటాడు, మీరు నా యొక్క సాక్షులు. కనుక ఈ గుడారంలో ఉన్నంతసేపు మీరు ఎలా జీవించాలంటే, నాకు సాక్షులుగా జీవించాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు కదా, నన్ను పిలిచిన వాడు ఎవరండి? నమ్మకమైన వాడు. చెప్పాడు, నన్ను పిలిచిన వాడు ఎవరండి? నమ్మకమైన వాడండి. వాక్యం సెలవిస్తున్నది ప్రేమించేవారలారా. చూడండి 1 కొరింథీ 7వ అధ్యాయం 17వ వచనంలోను, అదే విధంగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే, మరి ఎవరు అది తీశారో దయచేసి చదవండి. బైబిల్ ఉన్నవారు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడండి. మనం నమ్మకంగా జీవిస్తున్నాం, ఆయనకి అపనమ్మకంగా ఉంటున్నామా? నమ్మకమైన వాడి యొక్క రక్తంలో కడగబడ్డావు కనుక నీవు నమ్మకం కలిగి జీవించాలండి. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. పిలవడవచ్చు, ఏర్పరచుకోవచ్చు, కానీ పిలిచిన తర్వాత ఏర్పరచుకున్న తర్వాత నమ్మకంగా జీవించాలని దేవుడికి స్తోత్రం. ప్రేమించేవారా, మనందరం ఒకప్పుడు ఈ విధంగా కూర్చొని దేవుని మనం పూజించిన వారం, ఆరాధించిన వారం కాదు. చాలా మంది వస్తూ ఉంటారు, చాలా మంది ఏర్పరచబడవచ్చు, కానీ ఏర్పరచబడిన వారు నమ్మకంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నన్ను పిలిచారు కదా అనుకుంటే సరిపోదండి. పిలుస్తూ ఉంటాం చాలా మంది ప్రార్థనకు రమ్మని చెప్పేసి, కానీ పిలిచినంత మాత్రాన నీకు ఈ యొక్క పని చేయాలని చెప్తూ ఉంటాం. చెప్పినంత మాత్రాన సరిపోదు. ప్రేమించుకున్నారా, వారిలో గురి కలగాలి, నమ్మకం కలగాలి. ఇతను నమ్మకమైన వాడు అని చెప్పి గురి కలగాలి. ఎందుకంటే నిజంగా క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా నమ్మకంగా జీవించాలి. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నది, నేను చెప్పాను ఇదివరకే, నిన్ను మహిమ పరచుకొనడం కాదు కానీ దేవుణ్ణి మహిమ పరచబడడు అని చెప్పేసి ఆయన వాక్యము సెలవిస్తుంది. ప్రేమించేవారా, మనం ఇందాక చదువుకున్నాం, మనం గమనించాం, చూసారా? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయుడి. మరి 1 తెస్సలోనికీయులకు పత్రిక 5:24 మనం చదువుకున్నాం. ఎందుకు పిలిచాడండి? మహిమ పొందుట కొరకు కదా. ఎందుకు పిలిచాడు? ఒట్టిగా పిలిచాడని చూడండి. మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, 14వ వచనం చదువుకున్నాం.
మీరులాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలిచాడు? ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టాము తెలుసా? ఎందుకు మీకు ఫోన్ చేసి పిలిపించామో తెలుసా? దేవుని ప్రేమించగలరా? ఎందుకు మరి ఇంత ఖర్చు పెట్టి మీకు సువార్త అందిస్తున్నామో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, మీరు నమ్మకంగా జీవించాలని. అదేవిధంగా క్రీస్తు మీ కొరకు మరణించింది ఏమిటంటే తను మహిమపరచుడు కాదు, కానీ ఆయన ఏ విధంగా మహిమపరచబడుతున్నాడో మిమ్మల్ని మహిమపరచాలని ఆయన యొక్క ఉద్దేశం కనుక. అందుకే మీలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఒకవేళ నా యొక్క ప్రియుడా, నా యొక్క ప్రియ సహోదరి, నీవు ఆ యొక్క మహిమను ఇంకనూ పొందలేకపోతూ ఉంటే, ఆ ఉద్యమం నీలో లేకపోతే ఇప్పుడే వాక్యం నీవు ఉజ్జీవింప చేయబడాలి పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. విను, గ్రహించు, నీ హృదయాన్ని దేవుడికి ఇప్పుడే నా కొరకు ప్రభు వచ్చింది ఎందుకంటే నన్ను నేను మహిమపరచుకోవడం కాదు, కానీ ఆయన మహిమపరచబడాలి. అదేవిధంగా ఆయన నన్ను మహిమపరుస్తాడని చెప్పేసి ఆయన చెప్పుచున్నాడు ప్రేమిటి వాళ్ళ. ఎందుకంటే ఆయన మరణమును నిరర్థకం చేశాడు కదా. దేని చేశాడండి? మరణాన్ని నిరర్థకం చేశాడని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది ప్రేమిటి వాళ్ళ. 2 తిమోతి 1:19 గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడ్డది ప్రేమించి వాళ్ళ. దయచేసి చదవండి. 1 తిమోతి 2 తిమోతి అండి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదని క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను నన్ను పిలిచాడు ప్రేమించుకోవాలరా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని కేవల బదులు శరవ బదులు కొన్ని ఆడబడుతుంటే దేవుని కుమారుడు తాను తగ్గించుకుని ఈ లోకములకు వచ్చిన మహనీయుడు ప్రేమించుకోవాలరా. కనుక ఆయన చేసింది ఏమిటంటే మన పట్ల చూడండి, ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు రక్షకుడు, అభిషేకించేవాడు, అభిషేకంలో నిన్ను నిలవబెట్టేవాడు. ఆ యొక్క క్రీస్తు యేసు మరణమును, ఎవరు మరణం అండి? నీ మరణమును, నా మరణము. ఈ లోక సంబంధమైన మరణం కాదండి, అందరూ మరణించేవారమే. కానీ మరణించిన తర్వాత నేను ఇదివరకే చెప్పాను, మనకు ఇంకొక జీవితం ఉందని చెప్పేసి ఆ యొక్క మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చను. దేవునికి స్తోత్రము. మరి జీవమును వెలుగులోకి తెచ్చినటువంటి ఆ యొక్క దేవాది దేవుని నేను మహిమపరచాలి. అందుకే పేతురు ఏమిటంటే తన జీవితంలో తన గుడారం విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైనదని చెప్పిన దేవుణ్ణి ముందే చెప్పాడు. ఒక చదువుకుని ముగించుకుందాం. 1 యోహాను 20:18-19 చదువుకున్నాం. 1 యోహాను సువార్త 21:18-19. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచారని అతనితో చెప్పాను. ఎందుకంటే అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును. 19వ వచనం. అతడు ఎట్టి మరణం ప్రేమించి వాళ్ళదా. అట్టి మరణానికి నీవు నేను ఇష్టపడమండి. ఆనాడు యేసు క్రీస్తు ప్రభుని మరి శిలువ వేసినప్పుడు ఆయన చూశాడు కనుక యేసు క్రీస్తు ప్రభుని ఏ విధంగా శిలువ వేశారో ఆ విధంగా దయచేసి నన్ను శిలువ వేయకండి, నన్ను అడ్డంగా శిలువ వేయండి, ఎందుకంటే అంత మహనీయుడిని కాదని చెప్పేసి ఆనాడు క్రీస్తు యొక్క సువార్త కొరకు అన్యులను ఈ యొక్క వెలుగులోనికి కనుక క్రీస్తు వెలుగులోనికి నడిపించిన కొరకు ఆయన అనేక హింసలు పొందాడు. ఏ విధంగా సెలవు వేశారంటే క్రీస్తుని నిలువుగా చెలువ వేసి మరి ఆయనను చంపితే కదా ఆయన యొక్క తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అనేకమైనటువంటి శ్రమలు పెట్టి మరి
కొరడా దెబ్బలతోనూ మరి మన యొక్క పాప వారి నిమిత్తం అనేకమైన శ్రమ పొందితే, కానీ పేతురునైతే అడ్డంగా సిలువ వేసి, ఎందుకంటే క్రీస్తుకు సాక్షి కనుక క్రీస్తు సాక్షులు లోకములో ఉండకూడదని చెప్పేసి ఆయనను సంహరించారు ప్రియమైన వాడారా. అందుకే క్రీస్తు చెప్పిన మాట నెరవేరుతుందని గ్రహించినట్టు దేవుడు ఆ యొక్క పేతురు అన్నాడు, ఈ గుడారము విడిచిపెట్టే సమయము ఆసన్నమైనది కనుక నేను మిమ్మల్ని రేపుతూ జ్ఞాపకం చేస్తున్నాను అనే వాక్యం సెలవిస్తుంది. కనుక నా క్రీస్తు నా ప్రియ సహోదరుడా, నేను మిమ్మల్ని రేపుచున్నాను. దేనికి? ఇతరుల మీదకి పొట్లాడమని కానీ, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడమని కానీ నేను మిమ్మల్ని రేపడం లేదు. ఇతర కుటుంబాలు నాశనం చేయమని కానీ నేను మిమ్మల్ని రేపడం లేదు. కక్షలు పెంచుకోమని నేను మిమ్మల్ని రేపడం లేదు. కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ క్రీస్తును ప్రకటించమని. నీవు నేను ఈ కాలంలో ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో నీకు నాకు తెలియదు. కనుక వాక్యం ఇచ్చిన నీవు నీ జీవితంలో నీవు జీవించిన కాలము క్రీస్తు కొరకు జీవించు. దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన యొక్క చేతినిడిలో నిన్ను కప్పుతాడు ప్రేమించి వాళ్ళ. ఎందుకంటే ఆనాడు ఆయన పడిన శ్రమలు వృధా చేయకు. నీవు ఆయనకు ఇష్టడు కనుక ఇష్టడుగానే జీవించు. అయిష్టంగా ఆయనకు జీవించు. ఎందుకంటే నీ వలన క్రీస్తు యేసు నామము దూషింపబడవద్దు. నీ వలన యేసుక్రీస్తు ప్రభు తల ఎక్కడ వంచకూడదు. చూసావా నా స్నేహితుడిని చూసావా అన్నాడు అబ్రహాము గురించి. చూసావా నా దాసును చూసావా అన్నాడు ఏబు గురించి. నా విధంగా చూసావా నా యొక్క ప్రియ కుమారుని గురించి అని చెప్పేసి మీ గురించి ఎవరితో చెప్పాలి? సాతానుతో చెప్పాలి. నీకు నాకు విరోధి అయినటువంటి ఆ సాతానుతో చెప్పాలి. కనుక ధైర్యం వహించు. మోకాలను ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకున్నాం. ప్రేమించుకోవాలరా? అందరం తల మంచి ప్రార్థన చేసుకున్నాం. జీవగల పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతకాలం మీ కృపలో మీరు భద్రపరిచినందుకు మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభు, ఈ లోకంలో మేము జీవించిన కాలము తండ్రి మీ కొరకు మాత్రమే జీవించాలని, మీ కొరకు ప్రయాసపడాలని, ఈ గుడారంలో ప్రభు ఉన్నంత కాలం తండ్రి మేము మహింపరచాలని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తాము తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్త కష్టములను తీసివేసి తండ్రి, వారికి ఉన్న శ్రమను తీసివేసి, వారికి ఉన్న నిందలను తీసివేసి, వారికి ఉన్న ప్రయాసాన్ని తీసివేసిన పడలకు తండ్రి వారందరినీ మీ యొక్క గాయమైన హస్తంతో ఆశీర్వదించాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.